Good evening, JLDL aspirants, Raju sir YouTube class viewers and online class viewers అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ ఏపీపీఎస్సీ మరియు టీటీడీ సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ రీషెడ్యూల్ చేయడం జరిగింది. JLDL ఉన్నటువంటి PL ఈ మూడు ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పోస్ట్ పోన్ జరగడం జరిగింది. వాటిని మళ్ళీ రీషెడ్యూల్ చేయడం జరిగింది. అంటే డిఎస్సి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాతనే ఈ ఎగ్జామ్ డేట్స్ 15th జూలై నుంచి 23rd జూలై వరకు నిర్వహించడం జరుగుతుంది. 15th జూలై నుంచి 23rd జూలై వరకు ఒక 19th నాడు ఆబ్సెంట్ ఉన్నది. మిత్రులారా, ఒక్కసారి ఎగ్జామ్ షెడ్యూల్స్ చూసినట్లయితే నా చూడండి ఎగ్జామ్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి. కన్ఫ్యూజన్ కాకండి, పెట్టుకోండి మీరు ఏ డేట్స్ నాడు ఉన్నాయనేటువంటిది. దీన్ని చూస్తే మీకు కొంచెం అర్థమైనటువంటి పరిస్థితి. మీ ఎగ్జామ్ డేట్స్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ 15th ఇక్కడ వెబ్ నోట్ ఇచ్చినట్లయితే ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ది ఏపీపీఎస్సీ లెక్చరర్స్ అండ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఎగ్జామ్స్ ఫ్రమ్ ది 15th to 23rd July except 19th for total recruitment exam notifications, namely notifications 13/2023, 16/2023, 17/2023 and notification number. The exams will be conducted in 2 shifts in the morning and afternoon. Check the post wise and examination date shifting timing from the table. Okay now మార్నింగ్ అయితే 9:30 to 4 noon అయితే మార్నింగ్ 9:30 to 12:30 ఉంది. నా ఆఫ్టర్నూన్ అయితే 2:30 to 5:30 ఉంది. 2:30 to 5:30 ఉంది ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఉన్నటువంటివి. చూడండి ఇక్కడ 23rd 15th జూలై టు 23rd ఓకేనా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ మరియు టీటీడీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్. ఇక్కడ మీరు ఎగ్జామ్ షెడ్యూల్ చూసే ముందు 15th నాడు జూన్ 2025 నాడు కెమిస్ట్రీ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏపీపీఎస్ కెమిస్ట్రీ PL ఎగ్జామ్ ఉంది. ఎప్పుడు ఇది 4 noon లో ఉంది. ఇది ఒకటి రాసి పెట్టుకోండి. 4 noon లో ఉంది. 15th జూన్ 4 noon లో కెమిస్ట్రీ PL ఉంది. నెక్స్ట్ 17th జూన్ 2025 నాడు 4 noon లోనే మళ్ళీ 4 noon లో ఏపీపీఎస్సీ JL DL TTD JL అండ్ DL ఈ 4టికి ఒకటే సంయుక్తం ఒకటే ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. కెమిస్ట్రీ ఏపీపీఎస్సీ JL DL TTD JL DL ఇది కంటెంట్ పేపర్స్. ఇవి ఏంటివి? కెమిస్ట్రీ కంటెంట్. ఇది కూడా కంటెంటే. జాగ్రత్త చూసుకోండి. పాలిటెక్నిక్ లెక్చరర్స్ మాత్రమే ఒక ఇండివిజువల్ ఇవ్వడం జరిగింది కెమిస్ట్రీకి. అదేవిధంగా ఏపీపీఎస్సీ JL DL అండ్ TTD JL DL కెమిస్ట్రీ ఒకటే నాడు 17th నాడు 1 ఎగ్జామ్లోనే కండక్ట్ చేస్తున్నాం. సార్ జనరల్ స్టడీస్ ఎప్పుడు సార్? జిఎస్ ఎప్పుడు సార్? దీని జిఎస్ ఎప్పుడు? జిఎస్ నా 20th నాడు 20 జూలై 2025 నాడు 4 noon లో నా ఏపీపీఎస్సీ
జిఎస్ సంగతి చెప్తున్నాను ఇప్పుడు. జిఎస్ 4 నుండిలో జిఎస్, ఏపీపీఎస్సి డిఎల్ అండ్ టీటీడీ జేఎల్డిఎల్ ఇవ్వడం జరిగింది. జేఎల్డిఎల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జిఎస్ ఆఫ్టర్నూన్లో ఇదే 28 నాడు సేమ్ డేటే ఆఫ్టర్నూన్లో ఏపీపీఎస్సి జేఎల్, ఏపీపీఎస్సి జేఎల్ జేఎల్ మరియు పాలిటెక్నిక్ లెక్చరర్ పిఎల్జిఎస్, దీని జిఎస్ఏ దీని జిఎస్ఏ, ఇది గుర్తుపెట్టుకోండి. దీని జిఎస్ఏ ఇక్కడ వీటి జిఎస్ఏ ఇచ్చేది. జిఎస్ ఎగ్జామ్ అంటే ఓన్లీ పాలిటెక్నిక్ లెక్చరర్ అండ్ జేఎల్ మాత్రమే ఆఫ్టర్నూన్లో ఉంది. పాలిటెక్నిక్ లెక్చరర్ మాత్రమే ఎక్కడన్నది ఆఫ్టర్నూన్ ఉన్నది. ఆఫ్టర్నూన్లో ఏపీఎస్సి జేఎల్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్స్. అదే టీటీడీ జేఎల్ డిఎల్ అండ్ ఏపీఎస్సి డిఎల్ ఈ రెండు ఓకేనా జిఎస్లు మాత్రము 4 నుండినే ఉన్నవి. ఒక్కసారి మీరు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసినట్లయితే ఫిజిక్స్ 15th నాడే ఉంది, 4 నుండినే ఉంది. ఫిజిక్స్ కూడా 4 నుండినే ఉంది. చూడండి ఒకసారి. 15th నాడు పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, ఒరియా, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ ఏపీఎస్సి పిఎల్. కెమిస్ట్రీ 4 నుండిలో ఉంది. ఫిజిక్స్ కూడా ఫిజిక్స్ కూడా 4 నుండి ఉంది 15th నాడు. మిత్రుడా ఇది గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ కూడా ఎక్కడుంది నా ఇదే డేట్ నాడు సేమ్ డేట్లో ఫిజిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ కూడా పిఎల్ ఫిజిక్స్ కూడా 4 నుండిలోనే 15th నాడే ఇవ్వడం జరిగింది. 15th నాడే ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ కూడా. మిగతా సబ్జెక్టులు కూడా ఖచ్చితంగా చూసుకోండి. ఇక్కడ ఫిజిక్స్, నెక్స్ట్ కంప్యూటర్స్, నెక్స్ట్ ఒరియా, నెక్స్ట్ ఈ విధంగా చూసినట్లయితే హోమ్ సైన్స్ ఆఫ్టర్నూన్లో, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ ఏపీఎస్సి డిఎల్, సాంస్క్రిట్ ఇవన్నీ కూడా 15th నాడు ఆఫ్టర్నూన్లో ఇవ్వడం జరిగింది. జియాలజీ 16th నాడు కంప్యూటర్ ఇంజనీరింగ్ ఏపీఎస్సి పిఎల్, ఎలక్ట్రానిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా ఆఫ్టర్నూన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక 17th నాడు కెమిస్ట్రీ కంటెంట్ ఏపీఎస్సి డిఎల్, ఏపీఎస్సి జేఎల్, టీటీడీ డిఎల్ జేఎల్ మొత్తం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 17th నాడు 18th నాడు బాటనీ, పాపులేషన్ స్టడీస్, మెటలాజికల్ ఇంజనీరింగ్, హిస్టరీ, సంస్కృత్. చూడండి ఒకసారి. నెక్స్ట్ జిఎస్ 20th నాడు టీటీడీ జేఎల్, టీటీడీ డిఎల్, ఏపీఎస్సి డిఎల్ 4 నుండిలో ఆఫ్టర్నూన్లో ఏపీఎస్సి పిఎల్ అండ్ జేఎల్ నేను రాసినట్టే ఉంది చూడండి. నెక్స్ట్ ఒక్కటి కాదు అందరి ఇలా ఆల్ జిఎస్ఎస్. ఫిజిక్స్ కంటెంట్ ఎక్కడ వేస్తారంటే ఫిజిక్స్ ఎక్కడ ఉంది కంటెంట్ 21st నాడు ఉంది. వాళ్ళ జిఎస్ఏ ముందు వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఏపీఎస్సి టీటీడీ సంబంధించినటువంటి కంటెంట్ 21st నాడు ఉంది. 21st నాడు 4 నుండిలో ఏపీఎస్సి జేఎల్ అండ్ ఏపీఎస్సి జేఎల్, టీటీడీ డిఎల్ అండ్ టీటీడీ జేఎల్. వాళ్ళు డిఎల్ పోస్ట్ లేవు.
వాళ్ళ డిఎల్ పోస్ట్ లేవు. చూడండి ఒకసారి. అంటే 21st నాడు 4 నోన్లో 21st నాడు 4 నోన్లో 21st నాడు 4 నోన్లో 21st నాడు 4 నోన్లో ఇదే 21st నాడు 4 నోన్లో 21st నాడు జూలై 2025 నాడు 4 నోన్లో ఫిజిక్స్ పేపర్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ఎవరెవరు? ఏపీపీఎస్సి డిఎల్ అండ్ టీటీడీ జేఎల్ కమ్ డిఎల్. ఏపీపీఎస్సి జేఎల్ డిఎల్ పోస్ట్ లేవు. వీళ్ళ జిఎస్ మళ్ళీ ఇదే నాడు సేమ్ డేట్ నాడే కంప్లీట్ అయింది. 28th నాడే జిఎస్. ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ జిఎస్ అనేది ఎవరికి? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వాళ్ళ జిఎస్ రెండు ఇదే డేట్ నాడు ఉంది అందరి. ఓకేనా? ఏపీపీఎస్ అందుకే సబ్జెక్ట్ వైర్ జిఎస్ ఉంది. ఏపీపీఎస్సి నువ్వు ఎవరున్నా ఓకేనా ఒక్కటే. జేఏలో మాత్రము ఏపీపీఎస్సి జేఏలో మాత్రము ఆఫ్టర్నూన్లో పోవాలి. అంటే ఆఫ్టర్నూన్లో పోవాలి. డిఎల్ పోస్ట్ లేవు కావున ఫిజిక్స్ జేఎల్ అయినా కెమిస్ట్రీ జేఎల్ అయినా జిఎస్ ఆఫ్టర్నూన్ 28th నాడు ఆఫ్టర్నూనే పోవాలి. ఓకేనా? పాలిటెక్నిక్ ఫిజిక్స్ కూడా ఆఫ్టర్నూనే పోవాలి. డిఎల్ లేవు. టీటీడీ జేఎల్ డిఎల్ ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా అది 4 నుండి వెళ్ళాలి. ఓకేనా? రైట్. జిఎస్ అందరికీ ఒకటే ఎగ్జామ్. టీటీడీ డిఎల్ జేఎల్ ఏపీపీఎస్సి డిఎల్ ఇది మార్నింగ్ 20th నాడు. జిఎస్ అదే డేట్ నాడు ఆఫ్టర్నూన్లో ఏపీపీఎస్సి జేఎల్ నెక్స్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉంది. చూడండి ఇక్కడ ఒక్క డేట్ కన్ఫ్యూజన్ ఆఫ్ మీరు అడగండి చెప్తా నేను. డేట్లను కన్ఫ్యూజ్ కాకండి. ఈనాడు 13th 14th నుంచి మొదలు పెట్టుకున్నా కానీ 1 month ఉంది. ఇంకా 15th నాడు పిఎల్ ఉంది. 20th నాడు సబ్జెక్టు ఓకేనా. 17th నాడు కంటెంట్ ఉన్నది. జిఎస్ ఫిజిక్స్కి అయితే మొదట జిఎస్ ఉంది. 20th నాడు జిఎస్ ఉంది. 21st నాడు సబ్జెక్ట్ ఉంది. కెమిస్ట్రీ వాళ్ళకు ఒక అదృష్టం ఏంటంటే 17th నాడు అయిన తర్వాత వాళ్ళకు 20th వరకు ఒక 3 days గ్యాప్ వస్తుంది. ఫస్ట్ కంటెంట్ పెట్టిండు. మా జాగ్రత్త. ఫస్ట్ ఏం పెట్టిండు? కంటెంట్ పెట్టిండు. ఏదైనా కానీ ఏది ముందైనా వెనకైనా జాగ్రత్త. ఓకేనా? ఇవి ఎగ్జామ్స్ రీషెడ్యూల్ చూడడం జరిగింది. కమాన్ స్టార్ట్. ఓకేనా? డేట్స్ ఇచ్చిండు. ఓకేనా? కావున కొంచెం సీరియస్ ప్రిపరేషన్ పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ఓకేనా? షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఓకేనా? రాజు సార్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేయండి, క్లాసెస్ వినండి. వాటిలో ఇంకా కొన్ని వీడియోస్ను అప్లోడ్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులారా. ఆల్ ది బెస్ట్.